అవ్వా నమస్తే అమ్మా. హలో అన్న. అమ్మా చెప్పమ్మా. కొంచెం ఈ రుణమాఫీ కావట్లేదన్న, మాకు కష్టాలు చాలా ఉన్నాయి. అయితే కష్టాలు అందరికి ఉన్నాయి తల్లి, ఏం చేయమంటావు చెప్పు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా కష్టం ఉందట. ఎందుకన్న వాడికి కష్టం? ఎందుకు వాడికి మన సొమ్మంతా తినుకుంటే ఏం కష్టం వాడిది? ఈ ఆడ పైసలన్నీ కేసీఆర్ తినిపోయిండు, ఇక్కడ ఏం లేవు చేయనీకి అంటుండు. కొద్దిగా కేసీఆర్ ఏమనిపిస్తుంది ఇప్పుడైతే, దొరుకుతుంది వంకలు ఏం కొడదు మన ఆడోళ్ళం అందరం కలిసి. ఆడోళ్ళే కొడతారా? వద్దు తల్లి, కొట్టుడద్దు తిట్టుడద్దు, మనము బాధ చెప్పుకుందాం గంతే. ఏం బాధ అన్న, ఒక్కటైతే బాధ చెప్పుకోగలుగుతాం. ఏది ఇప్పుడు గ్యాస్ కి వేస్తా అన్నాడు, గ్యాస్ కి వడ్ల ఎకరాల డబ్బులు వేస్తా అన్నాడు, ఎకరాల డబ్బులు ఏడాయే. వాడు ఇప్పుడు 2 లక్షలు మాకు పోయిన సంవత్సరం కేసీఆర్ అప్పుడు కాలేదు, ఇప్పుడు కాలేదు. మా పాపం ఏందన్న, ఒక 2 ఏళ్ళు ఎక్కువ ఉన్నాయి, అది పాపమా? మరి కేసీఆర్ తిట్టుతలేవు, మరి చేయలేడు కదా, 10 ఏళ్ళ నుండి చేయలేడు కదా కేసీఆర్, తప్పు ఏం లేదు అందులో. కేసీఆర్ చేయడా, వీడు చేయడా? గట్ల చెప్పు అమ్మ, మనం రైతుల లెక్కనే మాట్లాడదాం. ఏ నాయకుడు మనకు అద్దు, ఎవడు మనవడు కాదు, మనకు చేసినోడే మనవుడు. ఎవరు కాదు, వాడు బాగుండే వీడు బాగుండే ఇవన్నీ కావు. మనకు ఒక్కటి, మనకు అప్పుడు ఆ పరిపాలనలో కాలేదు, ఇప్పుడు కూడా కాలేదు. మనకు దుఃఖం వస్తుందా రాదా, బాధ అవుతుందా కాదా? బాధ అన్న. ఇప్పుడు కొంచెం మిర్చి వేస్తే ఆ మిర్చి అసలు ఇప్పుడు ఏరితే ఆ కూలలో సరిపోలేదన్న, తాలుగా ఏరుకోవడం. ఇప్పుడు జనాన్ని పెట్టలేక ఒక్కదాన్ని ఎండల శరబడ్డా కూడా ఇప్పుడు ఏది పరిస్థితి లేదన్న. మాకు ఎంత ఘోరంగా ఉందో, అవుతుందో కాదో. ఇప్పుడు ఎకరాల డబ్బులు కూడా కొన్ని వేస్తా కొన్ని ఏనంటుండు కదా. అదే అవి పడతాయి అమ్మ, అందరికి వస్తాయి అవి. కానీ నీకు ఎంత భూమి ఉన్నది? మాకు 3 ఎకరాలే ఉందన్న, ఇద్దరికి కలిసి 2.5 ఉంది. మొత్తం వస్తుంది, మొత్తం పడుతుంది మీకు 6,000 చొప్పున మీకు వస్తుంది. కానీ ఇప్పుడు ఏడున్నావు, పొలం కాడనే ఉన్నావా? చేను దగ్గరే ఉన్నా, ఎండల మిరపకాయల కాడ కూర్చొని దగ్గుకుంటా ఇప్పుడే చేస్తా ఉంటే ఇప్పుడు కలిసింది. బ్యాలెన్స్ రోజులైంది, సెల్లుల బ్యాలెన్స్ అయిపోయి చూడట్లేదు మీది. అయ్యో తల్లి, ఇప్పుడు చూసుకుంటా చేస్తున్నావా? మీ కాయ ఎప్పుడు మీరు చూసుకుంటా ఇక కాయలు ఏరుకోవడం, చేను దగ్గర పని చేయడం మీరు పెట్టుకొని. అమ్మ సంతోషం. ఇప్పుడు నేను బరాబర్ అడుగుతున్నానా, ఏమన్నా ఎక్కతక్క అడుగుతున్నానా? ఇంకా బరాబర్ ఏందన్నా, అసలు దులుపాల వాళ్ళని దులుపుతూనే నా కొడుకులు దులుపాలి, ఇంకా తిట్టాలి. నా కొడుకులు తిట్టినే వాళ్ళు కొంచెం దిగి వస్తారు. అర్థమవుతుంది వాళ్ళకు, సోయ వస్తుంది, జర తెలివి వస్తుంది. ఎంతమంది రైతులు ఇలా నువ్వు కూడా ఎండల కష్టపడుతున్నావు, నీకు రుణమాఫీ చేయకపోయే, ఇటు రైతు బంధు వడకపోయే, ఎంత బాధ అవుతుంది. ఎన్ని కష్టాలు చేస్తారు. అసలు ఆశ పెట్టకుండా ఏ బాధ ఏమో వేయడంటలే అనేది ఉండు. పోయిన సంవత్సరం అయిన వాళ్ళకి మళ్ళీ ఈ సంవత్సరం అయ్యే వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే, మీ దరిద్రం లేరా, మీకు రాదు లేరా, ఇక మీది అంతే లేరా అని మా పడ్డోళ్ళు ఉన్నోళ్ళని ఎక్కిరిస్తున్నానా. అదొకటి అవుతుంది. ఇంకోటి 10 ఏళ్ల కింద మనకి ఇవి రాకుండా అవి రాకుండా వ్యవసాయం చేసుకోలేమమ్మ, చేసుకున్నాం, కష్టపడ్డాం. కానీ ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు ఆశ పెట్టి కొంత ఇచ్చి నమ్మకం చేసి కొంతమందికి పెట్టే వరకు అంటే మనకు బాధ అయింది అట్లా. అదే అన్న, కొంతమందికి వచ్చిన వాళ్ళకి 2 సార్లు వచ్చే, పడని వాళ్ళకి అస్సలు పడకపోయేసరికి వాళ్ళు అది అరే మాకు వచ్చినాయి మీకు ఎందుకు రాలేదురా అంటే బాధ అవుతుంది. కరెక్ట్ అమ్మా, కరెక్ట్ చెప్పినావు, నీకున్న బాధ చెప్తున్నావు. అదే మళ్ళా వచ్చే మరి అసలు వాడు అసలు ఇయ్యను, ఎవరికి ఇయ్యనంటే ఏ బాధ ఉండపోయేది. ఎవరికి ఇవ్వకపోతే ఎట్లన్నా పడుతుంటుంది, ఏమన్నా పడుతుంటుంది. ఇప్పుడు సగం మందికి పెట్టే వరకంటే నీకు వాళ్ళు ప్రేమ అయింది, మేము నచ్చలేమా, మాకెందుకు అయ్యాం? ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు రుణమాఫీ చేసిన వాళ్ళే ఓట్లు వేసారు, మేము వేయలేదా ఓట్లు? ఇంకోటి రుణమాఫీ చేసిర్రు అని చెప్పి వాళ్ళకు కూడా సంతోషంగా లేదు, రైతు బంధు వాళ్ళే కాబట్టి వాళ్ళకు కూడా కోపమే ఉన్నది. మళ్ళీ ఇప్పుడు అట్లా వాళ్ళు వీటి కోసం ఎదురు చూస్తారు. అయినోనికి అట్లా బాధ ఉన్నది, ఎట్లా రైతు బంధు వేయకపోయాని, అట్లయినా వేస్తలేరు. కాంగ్రెస్కి వేయమంటారు రైతు బంధు ఎగబెట్టిండని. ఇప్పుడు మీకు కానోళ్ళకి ఇట్లా రెండు రాలేవు. ఇంకా అయిపోయింది అన్న, కాంగ్రెస్ ఇంకా జీవితంలో రాదు, అయిపోయింది కాంగ్రెస్ పని. కానీ ఇదొక సంవత్సరం ఇంకొక అసలు ఇప్పుడు మళ్ళీ ఓట్లు పెడితే బాగుండను, అంత కోపం వస్తుంది. మళ్ళీ ఎవడన్నా వస్తే బాగుండదు. ఏం పరిపాలన, వాడి పరిపాలన బొంద పరిపాలన. అమ్మా నీకు మెసేజ్ పెట్టిర్రు లైవ్ లో చూస్తున్న వాళ్ళు, మిర్చి అవ్వ గ్రేట్, చాలా బాగా చెప్పారంటుండు. మీ పేరు చెప్పుర్రి. నా పేరు ధనమ్మ సార్, మండలం. నీకు లైవ్ లో మెసేజ్ పెట్టిర్రు, నువ్వు మిర్చీలు కష్టపడుతున్నావని, పని చేసుకుంటా మాట్లాడుతున్నావని మెసేజ్ పెడుతురు. శ్రీరామ్ స్టేటస్ అట ఆయన. మిర్చి పని అసలు ఇప్పుడు ఈ కూలీ వాళ్ళని పెట్టుకుంటే, తోట ఎరడానికి వస్తే కూలీలను పెడితే ఆ కూలీలకు డబ్బులు యాడెళ్తాయి తల్లి, యాడెళ్తాయి ఆ పైసలు. మన పెట్టుబడి మనకు వచ్చే పైసలు లెక్కేస్తే ఏమన్నా ఉన్నదా అసలు? అసలు ఈ మిర్చికి రేట్ లేదు, కూలీలను పెట్టి ఇంకా ఇప్పుడు చేరిన కూలీలు ఇవ్వలేదని తాలుగా ఒకదాన్ని ఎండలో ఏరుతున్నా. అయ్యో రామా, నీకు బాధ వచ్చే. ఈ సన్నాసులన్నా ఏ షటి చేస్తలేరు చక్కగా.
అందరినీ వేసేది వేస్తారు అంటే ఈ మిర్చికి కూడా రేట్ లేదన్నంట, మిర్చికి కూడా రేట్ లేదంట. నాకు అసలు ఏడుపు వస్తుంది, మిర్చి ఎందుకు వేసినో ఏమో అని. కొంచెం ఫస్ట్ నుంచి పోయింది, ఇప్పుడన్నా కొద్దిగా రేట్ ఉంటది ఏమంటే దీనికి కూడా రేట్ లేదంట. ఒక్క సెకండ్ నువ్వు లైన్లో ఉండమ్మా, నేను చెప్తా. ఇగో ఇప్పుడు ఈ అవ్వకైతే నేను చెప్పి ఇట్లా మాట్లాడమ్మా అని చెప్పలేదు కదా. ఆమె చేను కాడ పని చేసుకుంటా 2 ఎకరాలు మాత్రమే ఉంది, 2.5 ఎకరాలు ఆమెకు ఉన్నది. మళ్ళా పెద్ద భూస్వామి కాదు, ఓ 10-20 ఎకరాలు ఉన్నామే కాదు. పాపం 2-2.5 ఎకరాలు ఉన్న చిన్న రైతుకి రుణమాఫీ చేయడం చేత కాకపోతే ఇక మీకు ఎవడు చెప్పాలనే మీకు? ఉన్న లోన్ ఎంత, ఆ మాఫీ ఎంత, రైతు బంధు ఇప్పటిదాకా ఇవ్వకపోతే పెద్ద రైతు ఎప్పుడైనా ఎదురు చూస్తాడా? 10 ఎకరాలకు 60,000 వస్తాయి, 4 నెలలు అయినాక ఇచ్చినా కూడా అది తృప్తిగానే ఉంటాడు. ఆయనకి పడతాయి కాబట్టి, పైసలు వస్తాయి కాబట్టి, ముళ్ళకి ముళ్ళే. మరి వీళ్ళకి పాపం 10,000, 20,000 వీళ్ళకి ఏముంటుందా? ఎంత వస్తుంది? నువ్వు తిప్పి కొడితే నువ్వు ఇచ్చే పైసలు 12,000 కూడా రావు. వాళ్ళకి 12,000 రూపాయలు కూడా ముట్టాయి ఆమెకి. కూలీల రేట్లు కూడా రావు. అట్లాంటి ఆమెకి రుణమాఫీ చేయకపోతే మరి ఎవడు అడగొద్దాం మిమ్మల్ని? అమ్మ నీ లోన్ ఎంతమ్మా? మా లోన్ హస్బెండ్ కి 1,20,18,000 ఇచ్చారు సార్. ఓకే. నాకు అరెకరం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అమ్ముకున్నా కానీ అది వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ కాలే, నా పేరు మీదనే ఉంది ఇంకొక అరెకరం. అక్కడ 82,000 ఇచ్చారు చీరాలగూడెం దగ్గర, అక్కడ బ్యాంకులో. ఇక్కడ పెన్బాడు మండలంలో చీరాల గ్రామంలో ఆయనకు 1,18,000 ఇచ్చారు. ఓకే. నాకు అనిపిస్తుంది అప్పుడు ఇవ్వడం ఎందుకు ఇంతే మిర్చి అనేసరికి ఎక్కువ ఇచ్చిరంట సార్ లోను. ఆ లోన్ ఇవ్వడం ఒక్కటి కాదు తల్లి, నేనేమంటున్నా, ఎంత అనుండదు లోను. మన భూమి పెట్టి తీసుకున్నాం కదా, ఎవరిని భూమి పెట్టి ఇవ్వలేడు కదా మనకు. ఎవరిదో వేరేటోళ్ళ భూముల మీద ఇవ్వలేరు కదా మనకు లోన్, మన భూమి మీదే కదా ఇచ్చింది. ఇద్దరికి కలిసి కూడా 2 లక్షలకు 2,000 ఎక్కువ ఉంటే 2,000 ఒకసారి మేము పోయి చూయించుకుంటే అక్కడ అన్నారుగా అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర, మీరు 2,000 పైన ఉన్నాయమ్మా కట్టండి, కడితే మీకు కంపల్సరీ మళ్ళీ ఈసారి దాంట్లో పడతాయి అన్నారు. 2,000 కూడా కట్టినాం సార్. ఆ 2,000 కూడా మా దగ్గర డబ్బులు లేకపోతే నాన్న కట్టిండు. అయ్యో అయ్యో. కడుతున్నప్పుడు ఇద్దరులేమ్మా కట్టుకోరి, ఇప్పుడు వస్తే 2 లక్షలు వస్తే కొద్దిగా నయంగా బాధలు అని మా నాన్న కట్టిండు సార్. అవి కూడా డబ్బులు కూడా ఇంతవరకు రాలేదు. ఈ కష్టాలు ఏందో అర్థం కావట్లేదు సార్. అసలు చాలా రోజుల నుంచి మీకోసం కాల్స్ చేస్తున్నా కానీ కలవట్లేదు. రోజు ఇది పెట్టుకొని చూసుకుంటా ఇక పని చేసుకో. అయ్యో అమ్మ సారీ అమ్మ, ఒకవేళ నీకు ఇబ్బంది అయితే అంటే కొట్టి ట్రై చేసి ఉంటారు. కానీ నేనేమంటున్నా అంటే ఇలా మాట్లాడితే ఇలా కడుపు నిండా మాట్లాడినా నేను 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు మాట్లాడి. ఇంకోటి, నేను ఏది మాట్లాడినా మీ అందరి కోసం కలిపే మాట్లాడతా కాబట్టి కాల్ కలవని వాళ్ళు బాధపడద్దు. అరే ఇది నా కోసం మాట్లాడలేడు అనుకోవద్దు. అట్లేం లేదు సార్, అందరి కోసం. నేను 2 లక్షల మీదున్నల కోసం కొట్లాడుతున్నా అంటే ఇలా దానవ కోసం కూడా మాట్లాడుతున్నట్టే, అవునా? అట్లా కడుపు నింపుకోండి. ఒకవేళ కలవకపోతే కలవకపోయినా బాధ ఏం లేదు సార్. నేను అనేది అందరి కోసం మేము మాట్లాడతా కాబట్టి కలవని వాళ్ళు కూడా కడుపు నింపుకోరి, మా సమస్య కూడా మాట్లాడతారని నరేష్ అన్న అని అనుకోరు. అంతే తప్ప అయ్యో దొరుకుతలేదు కలుస్తలేదు అని ఇట్లా బాధపడకూరి. ఎన్నటికైనా నేను రోజు అందుబాటులో ఉంటా అని చెప్పిన. ఏ రోజన్నా కలుస్తుంది. మాట్లాడినాడు 10 నిమిషాలు ఇస్తా టైం మీకు. మీ బాధలన్నీ చెప్పుకోవచ్చు. ప్రభుత్వం వింటదా, అధికారులు వింటారా, మీ ఊరోళ్ళు వింటారా, దేశం వింటదా? వింటది అట్లా. అవును సార్, అందుకోసమే ఇగో ఈ తాలగాయల దగ్గర కూర్చొని ఎండకు కూడా నిద్ర వస్తుంటే రోజు మీరు పెట్టుకొని వినకుండా ఇక పని చేస్తా. ఏం చేయను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ, నమస్తే. నీకు 2 లక్షల రుణమాఫీ జరిగేదాకా ఈ అన్న ఉన్నాడు. మీ అందరికీ అయ్యేదాకా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇడిచిపెట్ట నీకు అయినాక అన్న అయిపోయింది అన్నాను ఒక రాఖీ పంపినా సరే, నువ్వు వచ్చి స్వీట్ ఇచ్చినా సరే సరిపోతుంది. సరే సార్, కొడుకులు దిగొచ్చేదాకా మనం పోరాడుతూనే చేస్తామా తప్పకుండా చేస్తామా. రైతులు అంతా నీకు సపోర్టే ఉంటాం. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మా. ఓకే.